ఎలక్షన్ చంద్రబాబు నాయుడు వస్తారండి. అవునండి. జగన్ గారు పరిపాలించిన ఈ 5 సంవత్సరాలు మీకు ఎలా అనిపిస్తుంది? ఆయన పరిపాలన అంటే మాత్రం ఇప్పుడు మామూలుగా అయితే ఆటో వాళ్ళకి 15,000 ఇస్తున్నారంటండి. ఆడు డైలీ రూ. 1000 సంపాదించుకుంటున్నాడు. అటువంటోడికి 15,000 ఏంటి అది కరెక్ట్ కాదు. ఇప్పుడు లేబర్ ఉన్నారు. డైలీ కష్టపడుతున్నారు. కష్టపడి సాయంత్రం 500 అట్టుకెళ్ళడానికి నాన్న సంఘం అవుతున్నారు. డైలీ లేబర్‌కి ఈ ప్రభుత్వంలో ఎలా ఉందంటారన్న? పథకాలు గాని ఏమైనా అందుతున్నాయా మీకు స్పెషల్‌గా? పథకాలు లేవు. పథకాలు లేవు. ఈ 5 సంవత్సరాలు మీకు ఎలా అనిపిస్తుంది ఆయన ప్రభుత్వం? అంతకన్నా నరకం ఏదీ లేదు. నేను చెప్పేస్తున్నాను కదన్నా. నాది పాలకొల్లు. ఏమన్నా నేను చెప్తున్నాను కదా! పరిపాలన అయితే అసలు బాగోలేదు. ఆయన మళ్ళీ లెక్కడౌన్ జరగదు. ఆ విషయం మీడియా ప్రకారంగా చెప్పేస్తున్నాను. కానీ ఇంకోటి చెప్పనన్నా, ఒకటే వాస్తవం చెప్తున్నాను. ఇప్పుడు అన్నకేను ఆయన పెట్టాడు. ఎవరు? చంద్రబాబు నాయుడు పెట్టాడు. అవునా? ఇంకెవరు పెట్టలేదు. ఫస్టు పెట్టిందే చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు అది పెట్టడం వల్ల అడుగుతున్న వాళ్ళు చాలామంది తింటున్నారు. ఏమన్నా? ఇప్పుడు ఆయన అది తీసి ఇది పెట్టారు. ఏది? క్యాలియన్ దాన్ని ఒక నిమిషం ఆగండి. అది పెట్టారండి. సచివాలయం పెట్టేసాడు. సచివాలయం పెట్టేసాడు. నేను వాస్తవం మాట్లాడాను. సచివాలయం పెట్టాడు. దానివల్ల ఏం కలిసొస్తది? వాలంటీర్ బాగుపడుతున్నారు తప్ప పేదలు బాగుపడట్లేదు. ఈ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మీ కుటుంబ సభ్యులకు గాని యువత ఉంటారు గదా! మీ పిల్లలు, మీ కుటుంబంలో యువత ఉంటారు గదా! వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు దొరికినాయి అంటారన్న? దొరకలేదు. వాలంటీర్ జాబ్ కూడా రాలే. రాలే. ఈ 5 సంవత్సరాల ముందు 2019లో పూర్తి మద్యపాన నిషేధం చేస్తా అన్నారు గదా! జగన్మోహన్ రెడ్డి గారు. అది జరక్కపోగా ఇంకా వైన్ షాపులు గాని, బార్లు గాని పెరిగినాయి గదా! అప్పుడు మీద ఇప్పుడు. దాని మీద మీరేమంటారన్న? ఆ ముందెలా ఉంటుంది? ఇప్పుడు పెరిగిన దాని మీద ఇప్పుడు మంచి మీరేమంటారు? సమస్య కాదండి. మంచి సమస్య కాదు. అవసరమైతే 500 సంపాదించుకొని 300 తాగేస్తాం అవసరమైతే. 300 కాదు 400 తాగేస్తాం. అలవాటు ఉన్నవాడు ఎక్కడికైనా పోవడం. ఏ రకంగానే తాగేస్తాడు.